ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. నిన్న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసిందని పేర్కొంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో అత్యధికంగా 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ కిరణ్. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని చోట్ల వడగండ్లతో కూడిన వర్షం పడుతుంది, కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. సో అప్డేట్స్ ఏంటి స్టేట్ లో వెదర్ కి సంబంధించి? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర తమిళనాడు, ఇటు అరేబియా సముద్రానికి కొంత ఆనుకొని ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఇటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు కూడా కురుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా పలు జిల్లాల్లో కూడా కురిసినటువంటి వర్షపాతం అత్యధికంగా కురిసింది. అంతేకాకుండా మరొక 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగోల గాలులు కూడా వీచేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా అండమాన్ నికోబార్ దీవులను దాటి ఇటు పూర్తి స్థాయిలో ఈ నెల 27న ఏదైతే కేరళను కూడా తాకేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు కూడా కొన్ని జిల్లాలకు అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయి. కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయి హైదరాబాద్ తో పాటు జగిత్యాల, జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఈ రోజు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున వర్షం కూడా కురిసేటువంటి అవకాశాల నేపథ్యంలో ఇటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా చాలా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది కదా కిరణ్? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రీ మాన్సూన్ ముందుగానే వచ్చినట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 2వ వారం నుంచి కురవాల్సినటువంటి వర్షాలంతా కూడా మే నెలలో కురుస్తున్నాయి. ఎందుకంటే మే నెలలో ఉండాల్సినటువంటి ఎండలంతా కూడా జనవరి చివరి వారం నుంచి మొదలుకొని మార్చి 2వ వారం వరకు కూడా పెద్ద ఎత్తున ఎండలు అనేది విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి సందర్భాలు చూసాము. అందుకే కొంత ఈ నెలంతా కూడా పెద్ద ఎత్తున దాదాపు 4 నుంచి 5 డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. పలు జిల్లాలకు కూడా కురవాల్సిన వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షాలు కురిశాయంటూ కూడా అత్యధిక వర్షపాతం నమోదైందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల చివరి వారం కూడా వర్షాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మే మొదటి వారం నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కూడా కురిసినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తాయి. ఖచ్చితంగా ఈ నెలలో ఉష్ణోగ్రతల తీవ్రత కూడా ఆశించిన మేర ఉండకపోవచ్చంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వివరాలు కూడా తెలిపినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.